హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. 11:30 అవుతున్నది. ఇక ఇప్పుడైతే ఒక బుకింగ్ తీసుకున్నా, చిన్న బుకింగ్. పేగా కాలనీ టు నల్లగుట్ట సింధు ట్రాన్స్పోర్ట్ అంట. బుకింగ్లు వస్తలేవు, ఏది దొరికితే అదే తీసుకున్నా. ఇక 249 చూపెడుతుంది అమౌంట్. చాలా పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాను. లోడ్ చేసుకొని పోదాం. ఇదే మన పికప్ లొకేషన్. లోడ్ చేసుకుందాం, వెహికల్ నడవండి. ఇది మన మెటీరియల్ ఆర్ బాక్స్. 2.7 కిలోమీటర్స్ వచ్చింది డ్రాప్ లొకేషన్. ఫైనలీ మనం వచ్చేసినాం డ్రాప్ లొకేషన్కి. ఈ రైట్ సైడ్ మన రంగానే ఉన్న సింధు ట్రాన్స్పోర్ట్. చాలా అన్లోడింగ్ అయిపోయింది. కరెక్ట్ 15-20 నిమిషాల ట్రిప్ అయిపోయింది. బయట పడుతున్నాను. మొత్తం ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి అన్నట్టు ఇక్కడ. మనకు ఇమీడియట్లీ రెండో బుకింగ్ వచ్చింది. అది ఎక్కడికో చూడలేదు. 600 చిల్లర ఉండే అమౌంట్ క్లిక్ చేసేసినాను. ఆ నుంచి యూటర్న్ చేసుకుని ఉంటే మళ్ళీ యూటర్న్ చేసుకుని ఇడికే వచ్చినాడు. ఇక ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాలి సిగ్నల్ నుంచి. టువర్డ్స్ ప్యారడైస్ పోవాలి పికప్ కోసం. 1.5 కిలోమీటర్ వచ్చింది పికప్. ఈ గలీలో చూపిస్తుంది పికప్ పాయింట్. ఇక్కడ అనుకుంటా వీళ్ళది ఏరోఫిట్ వాళ్ళదా లేకపోతే వాళ్ళదో. ఫోన్ చేద్దాం. ఇది మన 5 బ్యాగులు లోడ్ అయినాయి. బుద్వేల్ పోవాలి అటు అత్తాపూర్ సైడ్. లోడ్ వేసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాను. ట్యాంక్ బండ్ మీద ఉన్న ప్రస్తుతానికి. మన బుద్ధ స్టాచ్యూ సెక్రటరేట్ ముందట బిర్లా మందిర్ కనిపిస్తుంది. 17 కిలోమీటర్స్ వచ్చింది మనకు డ్రాప్ లొకేషన్. ఇట్లానే తీసుకొని పోతున్నాం. ఇక్కడ నుంచి మన ట్యాంక్ బండ్, లక్డికాపూల్, మైదీపట్నం అట్లా ఈ రోడ్ తీసుకొని వెళ్ళిపోతారు అన్నట్టు. మైదీపట్నం వరకు అయితే వచ్చినాము. ఫుల్ జామ్, దూరం వరకు ఫుల్ ట్రాఫిక్. ట్రాఫిక్ లెక్కనైతే బయట ఇక జల్దీ పోయి ఈ ట్రిప్ కంప్లీట్ చేసేద్దాం. ఇక ఇక్కడ కూడా ఏదో స్పోర్ట్స్ షాపే ఉన్నట్టున్నది. అది కూడా స్పోర్ట్స్దే, సచ్దేవ స్పోర్ట్స్ వాళ్ళది. అది గోడౌన్ ఉన్నట్టున్నది. ఇదేమో షాప్ అనుకుంటా. మనం ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇది రాజేందర్ నగర్ పోయే రోడ్. ముందటి నుంచి యూటర్న్ తీసుకోగానే రైట్ సైడ్లో చూపిస్తుంది లొకేషన్. ఏదో స్పోర్ట్స్ షాప్. స్పోర్ట్స్ షాప్ కాదు, ఇది కాలేజ్ లోపట. ఇది ఏదో స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుందంట. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. ఈ ట్రిప్ ఇది క్లోజ్. ఏదో స్పోర్ట్స్ ఈవెంట్ అవుతుందంట. వీళ్ళు స్పాన్సర్ చేసినారు అన్నట్టు. అందుకే వీళ్ళు టీషర్ట్లు వేసుకొని ఆడాలేమో అందరు. ఇది కాలేజ్. రెండు సెకండ్లలో అన్లోడ్ చేసేసారు. నేనే గుంజి కింద వేసేసిన, పేమెంట్ చేసినాడు, వెళ్ళిపోయాను. ఇక్కడ వెయిట్ చేద్దాం ఏమైనా వస్తే ఆ బుకింగ్స్. ముందట ఉన్నదే అది ఏమంటారు, పీవీఆర్ ఎక్స్ప్రెస్. అదే శంషాబాద్ ఫ్లైఓవర్ ఆ ముందట ఉన్నది. ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఏమైనా వస్తే తీసుకొని పోదాం బుకింగ్, లేకపోతే చూద్దాం ఏమవుతుందో కథ నెక్స్ట్. సపోర్ట్ చేస్తలేదు ఇక ఇక్కడ. యాక్చువల్ ఎక్కువసేపు ఆగలేదు, 15-20 నిమిషాలు ఆగుంటా అంతే. ఎందుకేమో ఇక్కడ రోడ్లు చూస్తుంటే, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే సుంసాం అనిపిస్తుంది మొత్తం. అందుకే వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి. లెఫ్ట్ కొట్టి సిటీలోకి వెళ్ళిపోదాం. 1:20 అవుతుంది టైము. లోపలికి పోయి అది చూద్దాం
ఇక్కడ మళ్ళీ బేగంపేటకి అయితే వచ్చేసినాను. అక్కడ నుంచి చూసుకుంటూ వచ్చిన, బుకింగ్స్ ఏం పడలేవు. ఇక్కడ నుంచి పడే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఏదైనా బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాను. ఈడికి రాగానే హాఫ్ అన్ అవర్కి వచ్చింది ఒక బుకింగ్, అవుట్ స్టేషన్ చిన్నది, 1496 రూపాయలు, 1500 అనుకోండి బుకింగ్. ఎంత అంటే 50 ఉంటుండొచ్చు, 50 కిలోమీటర్లు ఉంటుండొచ్చు డిస్టెన్స్. చూసి చెప్తా పక్క. పికప్ అయితే 1 నిమిషం డిస్టెన్స్లోనే ఉన్నది పక్కకి. లోడ్ చేసుకుందాం నడవండి పోయి. ఇది మన లోడ్ 11. దీని ఏమంటారు, అది మంట ఆర్పణకి పెట్టుకుంటారు కదా ఎమర్జెన్సీకి, అవి సిలిండర్లు. చలో బిల్లు తీసుకొని వెళ్ళిపోదాం. లోడ్ వేసుకొని స్టార్ట్ అయిపోయినా. నేను తాజ్ కృష్ణ దగ్గర ఉన్నాను. ఇక సీదా కాటేదాన్ని క్రాస్ అయినాక షూట్ చేస్తాను. ఈ మధ్యలో మైదీపట్నం, మాసాబ్ ట్యాంక్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయే రోడ్డు కాటేదాన్ నుంచి, అదే కాటేదాన్ అంటున్నా, అరంగఢ్ చౌరస్తా నుంచి రైట్ తీసేసుకున్నా. ఇంకో 24 కిలోమీటర్స్ ఉన్నది ఈ నుంచి. రోడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. స్పీడ్గా వెళ్ళిపోతున్నా. ఇంకో హాఫ్ అన్ అవర్, మ్యాప్లో హాఫ్ అన్ అవర్ చూపెడుతుంటాయి. అటు పైన పోతే ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపలికి పోతాం. ఏమన్నా షాద్నగర్ దిక్కు ముందట ఉన్నది ఓఆర్ఆర్. మొత్తం వానమోగులైంది వర్షం పడేటట్టు. మన దగ్గర నానిపోయే మెటీరియల్ ఏం లేదు. కాకపోతే అవి పెడితే రోడ్డు మీద ఊపేస్తుంది బాడీ మొత్తం. వచ్చేసినాం తిమ్మాపూర్. ఇంకో 9 కిలోమీటర్లు ఉన్నది డ్రాప్ లొకేషన్. తిమ్మాపూర్కి చాలాసార్లు లోడ్ తీసుకొస్తుండే ముందు. దిగంగానే రైట్ మారుతాం. మనల్ని హైవే దిగి కింద నుంచి తీసుకోమని చెప్పొచ్చింది రోడ్డు. ఆ కంపెనీ ఇక్కడ సైడ్ ఉందో ఏందో, మళ్ళీ రిస్క్ ఎందుకని చెప్పి మ్యాప్ని ఫాలో అయిపోతున్నాను. ఆయన నుంచి పోతుండే కిందికి పెట్టి. నందిగామకైతే వచ్చేసినాము. ఇంకో 1.5 కిలోమీటర్ చూపిస్తున్నది మనకి డ్రాప్ లొకేషన్. యూటర్న్ చేసుకొని రైట్కి వెళ్ళాలి అన్నట్టు. వచ్చేసినాం. బోర్డుకి కట్టబెట్టున్నది.
ఈ లెఫ్ట్ తీసుకోవాలి. యూటర్న్ చేసినాను, ఈ లెఫ్ట్. ఇక్కడ ఉన్నది ఇండస్ట్రియల్ ఏరియా అనుకుంటా, అన్నీ వేర్ హౌస్లు కనిపిస్తుంది. అన్ని కంపెనీలు వేర్ హౌస్లే ఉన్నాయి. చలో వెహికల్ అన్లోడ్ చేయించేద్దాం. వీకే ప్లాస్ట్ అంట. ఏనా పక్క కంపెనీ లోపలికి వచ్చినాము. వీడియో తీయటం అలవ్ లేదు, కానీ పేపర్లు దేనికి పోయింది, రిసీవ్ స్టాంప్ వేసుకొని వస్తాడంట. బండి అయితే అన్లోడ్ అయిపోయింది, ఈజీగా అయిపోయింది అన్నట్టు. బుకింగ్ పోగానే 2 నిమిషాలలో అన్లోడ్ చేసుకొని, అన్లోడ్ అవుతుంటేనే పేమెంట్ కూడా చేసేసిండు. సీదా బయటికి వచ్చేసినాం. ఇక ఇక్కడైతే సర్వీస్ ఉండదు మనకి, ఆన్లైన్ సర్వీస్ ఏమి ఉండదు, సీదా వెళ్ళిపోవాలి. ఇది అవుట్ స్టేషన్ బుకింగ్ కదా, కమిషన్ 200 కట్ చేసుకుంటారు ఎంత వచ్చినా సరే. తిమ్మాపూర్లో ఉన్నాం ప్రస్తుతానికి. అమౌంట్ ఎంత వచ్చినా సరే 200 మాత్రమే కట్ చేసుకుంటారు వీళ్ళు అవుట్ స్టేషన్ బుకింగ్స్లలో. ఇక స్ట్రేట్ వెళ్ళిపోతున్నాయి ఎక్కడ ఆగకుండా. ఓవరాల్ దాటినాక ఎక్స్పెక్ట్ చేయొచ్చు బుకింగ్స్. ఇది ఏం ఏరియా? చింగూరు అంట. ఇక్కడ నుంచి ఎవరైనా చూస్తే కమెంట్ చేయరు. చింగూరు. మళ్ళీ ఓవరాల్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం హైదరాబాద్కి. ఇది క్రాస్ అయినాక ముందట కోసం వెయిట్ చేసి చూద్దాం బుకింగ్స్ ఏమైనా వస్తాయా. అట్లనే ఆన్లైన్లో కూడా చెక్ చేయాలి ఇక్కడ నుంచి అలా సర్వీస్ ఉందా లేదా, లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఆపుదాం లెఫ్ట్. ఇక్కడికి వచ్చి అయితే వెయిట్ చేస్తున్నాను. ఇటు నుంచి మన కాటదాన్ 2 కిలోమీటర్స్ వస్తుంది అవతల సైడ్. ఇక కాటదాన్ నుంచి ఏమైనా బుకింగ్స్ వస్తాయేమో అని వెయిట్ చేస్తున్నా. టైము 5:06 అవుతున్నది. 6 గంటల వరకు అయితే చూద్దాము. 6 గంటల వరకు వెయిట్ చేసి బుకింగ్స్ వస్తే తీసుకొని పోదాం అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాటదాన్ నుంచి వస్తుందేమో అని, లేకపోతే ఎంటీ పోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ కూడా అప్పటికి బాగానే పెరుగుతుంది. చూద్దాం మళ్ళీ ఏమైనా బుకింగ్స్ వస్తాయి. ఇక పోతున్నాను ఎంటీ. ముందట వచ్చేది శంషాబాద్ ఫ్లైఓవర్. 6:10. ఇక దారిలో ఏమైనా వస్తే తీసుకోవాలి. ఇక వెయిటింగ్ అయితే చేస్తలేదు ప్రస్తుతానికి. కొంచెం స్లోగానే పోతాను. మైదీపట్నం దగ్గరకు వచ్చేసిన చూసుకుంటా వర్షం పడుతున్నది. వర్షం స్టార్ట్ అయింది అన్నట్టు ఇక్కడ. వాతావరణంని మొత్తం చల్లగా చేసేసింది. అంటే ఇంకా మంచిగా పడాలి సార్, మొత్తం వాతావరణం చల్లగా కావాలంటే. రోడ్డు కూడా నానలేదు కానీ చినుకులు అయితే పడుతున్నాయి. ఇలాంటి వీడియోలని అయితే ఇంతే. మళ్ళా
కలుసుకుందాం మనం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది, ట్రాఫిక్లో కూడా ఉన్నాను, ఇడికే క్లోజ్ చేస్తున్నా వీడియో. ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే యాదతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మళ్ళా.